వాస్తవంగా యుద్ధంలో వాళ్ళు వాడినటువంటి మిస్సైల్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అటాక్స్ కావచ్చు, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోవాలి. ఎందుకంటే అన్ని వాడారు పాకిస్తాన్ వాళ్ళు. కానీ భారతదేశం వాటిని తిప్పికొట్టడమే కాదు, ఏది వాటన్నిటిని కూడా మధ్యలోనే అంతం చేయగలిగింది. ప్లస్ వాళ్ళ స్థావరాల మీదన, వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీదన అటాక్ చేస్తున్నాం. అయితే ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సింది S-400 ఏంటిది? రష్యా నుండి మనం దిగుమతి చేసుకున్నది. ఇది ఒక గేమ్ చేంజర్. రష్యాలో తయారైన మొబైల్ దీర్ఘ దూర ఉపరితలం నుండి ఆకాశానికి క్షిపణి వ్యవస్థ ఇది. డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు, యుద్ధ విమానాలను తక్కువ సమయంలో కూల్చేయగలుగుతుంది. 2018-19లో రష్యాతో ఒప్పందం చేసుకుంది ఇండియా. 600 కిలోమీటర్ల పరిధి దీంది. దాని దాడి పరిధి గరిష్టంగా 400 కిలోమీటర్లు, గరిష్ట ఎత్తు 30 కిలోమీటర్లు. ఒకేసారి 80 టార్గెట్ ట్రాక్ చేసి దాడి చేయగలదు. రాడార్లు, క్షిపణి లాంచర్లు, కమాండ్ వాహనాలు కలిపి పనిచేస్తుంది. దూరంగా రాడార్లు గాల్లో ఉన్న ముప్పుల్ని గుర్తిస్తే, కమాండ్ సెంటర్ లక్ష్య దిశ, వేగం తదితరాలను విశ్లేషిస్తుంది. వెంటనే మెసేజ్ ఇస్తుంది. వెంటనే మన క్షిపణులు పరిగెత్తుకెళ్ళి దారిలోనే వాటిని కూల్చేస్తాయి. దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి BMD సిస్టమ్కి ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. చైనా, పాకిస్తాన్ నుండి వచ్చే వైమానిక ముప్పుల్ని నివారించడం కోసం ప్రత్యేకించి మోడీ సర్కార్ వచ్చాక ప్లాన్ చేసినటువంటి అద్భుతమైనటువంటి అంశం. దేశవ్యాప్తంగా లేయర్డ్ డిఫెన్స్ని బలోపేతం చేయడం అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటిది. అలాగే S-400కి సంబంధించి థర్డ్ తన దగ్గర పెట్టుకున్నామని చెప్పేసి పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. ఒకే ఒక క్షిపణి రకం, పరిధి తక్కువ, 150 నుంచి 200 కిలోమీటర్లు. PAC అమెరికాకి సంబంధించిన దాని పరిధి 180 కిలోమీటర్లు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అయితే కనుక చిన్న పరిధి రాకెట్ల నుంచి బాగుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్న వాటిట్లో అద్భుతమైనటువంటిది భారతదేశం తేలింది ఇప్పుడు ఈ యుద్ధంలో.